హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు చెప్పబోయే విషయం విని మీరే డిసైడ్ చేయండి. నేను సునీల్ కోప్పడాలా లేకపోతే తను చూపించిన కన్సర్న్కి హ్యాపీగా ఫీల్ అవ్వాలా అని చెప్పి మీరే డిసైడ్ చేయండి. ఒకరోజు అండి నైట్ 8:30 అని టైం ఉన్నట్టుండి వచ్చి నాకు ఆకలి వేస్తుంది, బయటకు వెళ్దాం పదా అన్నారండి. నేను ఇంకా ఎట్లా ఉన్నిందంటే ఆ రోజు నా సిచ్యువేషను ఎక్కడికి పోకుండా ఇంట్లోనే అలోన్గా ఉందామా అనిపించిందండి. అసలు అంతకన్నా ముందు నాకు ఇంట్లో ఏం చేయబుద్ధి కాలేదు. ఆ రోజు అంతా ఎందుకో కామ్గా కూర్చుందాము అని ఎంత బ్యాడ్ మూడ్లో ఉన్నాను నేను అసలు. కానీ ఇంకా తప్పదు, వెళ్ళాల్సిందే అనేసరికి తప్పక వెళ్ళానండి. వెళ్ళినంతసేపు అన్ని రోడ్లు అండి, అంటే నాకు సగం గుంటూరు తిరిగేసామా అంత ఫీలింగ్ వచ్చేసింది. అట్లని రోడ్లు అంతా ఏం గమ్ముకున్నారా, నువ్వు ఓకే కదా అని అడగతానే ఉండేది నాకు. ఇంకా నేను ఇసుగు ఇచ్చేసేసి, నువ్వు సునీల్ ప్లీజ్ నన్ను ఇంకా వదిలేసేది, నాకైతే మూడ్ బాగాలేదు, నన్ను వదిలేసేది అన్న అయితే నిజంగా అయితే కోప్పడిపోయాను నిజంగా అయితే. కానీ తను అర్థం చేసుకునేసేసి ఈ లోపల ఒక ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళాడండి. ఎగ్జిబిషన్కి తీసుకెళ్తే అయినా ఏమైనా గమ్ముకున్నాడా, నేను ఇట్లా అడగతుంటే కోప్పడుతున్నానని చెప్పి సైకిల్ ద్వారా అయితే అడగడం స్టార్ట్ చేశాడండి. నువ్వు ఓకే కదా అని చెప్పి. ఇంక నేను ఏం చేయాలో తెలియక కామ్ అయిపోయానండి. అందులో కూడా తన అల్లరి పనులు ఏమైనా ఆపుతారనుకుంటున్నారా? అస్సలు లేదండి. అక్కడ కూడా అమ్మాయి తన ఫ్లర్టింగ్ పనులు, తన అల్లరి పనులు అయితే స్టార్ట్ చేశాడండి. అక్కడ కూడా చూడండి, అమ్మాయిలతో వెళ్ళి మీకు ఈ హెయిర్ బ్యాండ్ బాగుంటుంది, మీకు ఈ క్లిప్ బాగుంటుంది అని చెప్పి అమ్మాయిలతో అయితే ఫ్లర్టింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాడండి. తనతో పోతే ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు నేను తప్పించుకొని తిరుగుతుంటానండి, అంత అక్వర్డ్ థింగ్స్ చేస్తుంటారు తన. కానీ బయటికి మటుకు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా అయితే కనిపిస్తారు, కానీ అస్సలు కాదండి. కొన్నిసార్లు తను చేసే పనులకైతే నాకు భయం వేసి దూరంగా తిరుగుతుంటాను. అట్లాంటి పనులు అయితే చేస్తాడు, కానీ బయటకు మటుకు రాముడు మంచు బాలుడు అనే లెవెల్లో ఉంటాడు. అస్సలు కాదండి, అనుకున్నంత అయితే కాదు. ఇంకా తనని వదిలేశాను. తనైతే ఏదేదో పిచ్చి అని అయితే షాపింగ్ చేస్తూ ఉండేసరికి ఇంక తనతో వాదించే ఓపిక లేక నేనైతే గమ్ముగా అయిపోయాను. నా బాధలో నేను పడుకుంటా ఉంటే దాన్ని చేసే పనులకి నేనేం చేయాలో తెలియక నేను గమ్ముగా అయిపోయానండి. అందుకమ్మా అంత బాధ అనుకుంటున్నారా? చెప్తున్నాండి, ఆ విషయానికే వస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ 11:30కి అయితే మా మమ్మీకి కాల్ చేశానండి. మా మమ్మీ 1/2 అవర్ పాటు వేస్ట్ మాటలన్నీ మాట్లాడి లీజర్గా చెప్పిందండి. అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలాయి చాలా, ఆటో అయితే తగిలిందంట అని చెప్పి. ఎవరైనా మీరు చెప్పండి, ఇంపార్టెంట్ విషయం ముందు చెప్తారా లేకపోతే తర్వాత చెప్తారా, మీరే డిసైడ్ చేయండి. కానీ మా మమ్మీ మటుకు లీజర్గా చెప్పేసరికి నాకు అది నిజమా కాదా అని డైనమాలో సగం ఉండిపోయానండి. ఆ డైనమాలో సగం మా అన్నయ్యకి వీడియో కాల్ చేశాను, అది నిజమా కాదని అది కన్ఫర్మ్ అవుదామని. కానీ చూస్తే మా అన్నయ్యని చూడగానే అండి అసలు నిజంగా అయితే నాకు అసలు అంటే ఉన్నట్టు వెళ్ళిపోదామా నెల్లూరుకి అనేంత ఫీలింగ్ వచ్చేసింది. అందులో పక్కన కూడా మనిషి ఎవరు లేకపోయేసరికి నా ఏడుపు ఎవరితో ఏడ్చుకోవాలో లేక అట్లా తయారైందని నా సిచ్యువేషన్. ఆ టైంలో పక్కన సునీల్ లేడు, పాప లేదు, ఎవరు లేకపోయేసరికి నాకు అట్లాగా అంటే నా ఫీలింగ్ ఇప్పటికీ నాకు చెప్పుకోబుద్ధి కావట్లేదు. అంటే ఏం చెప్పాలా, నాకు ఆ సిచ్యువేషన్ ఏందా అని నాకే తెలియట్లేదు. కానీ నిజంగా అండి ఈ రోజుకి నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. మా అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళలేకపోయిన దానికి, మా అన్నయ్య నా బాధని నేను షేర్ చేసుకోలేకపోయిన దానికి, ఆ సిచ్యువేషన్లో నేను పక్కన లేకపోయిన దానికి నిజంగా నేను ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నానో. బట్ నిజంగా శ్రావణ్, ఐఎమ్ వెరీ సారీ రా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిజంగా చెప్తున్నాను, నేను ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నానంటే నేను నీ పక్కన లేకపోయే ఆ పరిస్థితిలో నేను వచ్చుంటే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నాను నాకు తెలుసు. బట్ అంత ఈజీ అయితే కాదు, అది అందరికీ తెలుసు. వేరే ఊరుల్లో ఉన్న వాళ్ళకైతే, ఆడపిల్లకాయలకి అంత ఈజీ అయితే కాదండి. ఇట్లా పిల్లకాయల స్కూల్స్ని ఆఫీసులని వదిలేసి వచ్చేయడం అయితే అంత ఈజీ కాదు. బట్ మా అన్నయ్య అయితే అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. కానీ నాకు ఇట్లా సపోర్ట్ చేసే పేరెంట్స్ కానీ, ఇట్లా ప్రతి నా బాధని అర్థం చేసుకున్న హస్బెండ్ కానీ, ఇట్లా ఫ్యామిలీ అర్థం చేసుకునే ఫ్యామిలీ కానీ ఉన్నందుకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను కొన్నిసార్లు అయితేను. బట్ మీరే చెప్పండి, డిసైడ్ చేయండి. బట్ సునీల్ అయితే ఎంతో కొంత నన్ను ఈ బాధని డైవర్ట్ చేసే ప్రయత్నంలో అయితే తను సక్సెస్ అయ్యే అనుకుంటున్నాను. ఎందుకంటే నేనుకున్న ఫుడ్కి నాకు తను ఇష్టమైన ఫుడ్లన్నీ తినిపించేసరికి కొంచెం డైవర్ట్ అయ్యాను. బట్ వన్స్ అగైన్ అన్నయ్య, ఐఎమ్ వెరీ సారీ నేను నీ దగ్గరకు రాలేకపోయిన దానికి. అండ్ థ్యాంక్ యూ సునీల్, నా బాధను అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేసి నన్ను ఈ బాధని బయటికి తీసుకురావడానికి ట్రై చేసిన దానికి. మీరే ఇప్పుడు డిసైడ్ చేయండి నేను సునీల్ని ఏం చేయాలో అనేది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. బాయ్.